హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ నాంచారం లేడీస్ అండ్ జెంట్స్ టైలర్ అండి. ఒక బ్లౌజ్ కటింగ్ మనం చూడవచ్చు. ఒకటి అంటే మొత్తం 4 బ్లౌజులు ఒక కస్టమర్ ఇచ్చారు మనకి పునాదిపాడు నుంచి. ఆ బ్లౌజులు కటింగ్ మీరు చూడవచ్చు మొత్తం కూడా. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి, చివరి వరకు మీరు చూడవచ్చు. దీన్ని కటింగ్ అంటే మధ్యలో బెండ్ చేసామంటే మనకి తెలియదు, ఏది కూడా తెలియదు. చివరి వరకు చూస్తేనే మనకు తెలుస్తుందండి. ఇది 43 చెస్ట్ సైజు. లెంత్ వచ్చేసేది ఇది మొత్తం బార్ వచ్చేసి 15 అండి. బ్యాక్ బార్ వచ్చి చెస్ట్ సైజ్ వచ్చి 43 మొత్తం చెస్ట్. మీరు చూడవచ్చు ఈ కటింగ్ ఎలా కట్ చేస్తున్నారు అనేది. కలకత్తా వర్కర్స్ ఎలా కట్ చేస్తున్నారు అనేది మీరు చూడవచ్చు. వీడియో చివరి వరకు చూడండి, ప్రతిదీ కూడా మనకు తెలుస్తుంది అనమాట. చివరి వరకు చూస్తేనే మనకు తెలుస్తుంది. చివరి వరకు చూడలేదు, మధ్యలో చూసుకుంటూ ఇలా పోతే కనుక మనకి ఏది అర్థం కాదు. ఏ వీడియో చూసినా సరేనండి, మనం చివరి వరకు చూడడమే. ఒక్కొక్క కటింగ్ ఒక్కొక్కలా ఉంటుందండి, స్టైల్ కాదు ఇది, దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఓ మాస్టర్, షోల్డర్ జాయింట్ ఇక్కడ ఎక్కువ తీసావా? షోల్డర్కి ఎక్కువ తీసావా? ఇక్కడ షోల్డర్కి ఓకే. అంటే నాకు చిన్న డౌట్ వచ్చి అందుకే నేను అడిగానండి మాస్టర్ని. నాకు స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి కుదరగా పెట్టట్లేదండి. బట్ ఈరోజు మాత్రం కంపల్సరీగా తీసి రేపు మార్నింగ్ పెట్టేసేలా కంపల్సరీగా చూస్తాను. సో కటింగ్ కలకత్తా వాళ్ళు గొప్ప అంటారు కదా, గొప్పే కరెక్టే కాదని నేను అన్నాను. కానీ వాళ్ళు చూడండి, ఒకే బ్లౌజ్ మీద ఇలా మెజర్మెంట్స్ వేసి స్టిచ్చింగ్ చేస్తారు. కటింగ్ బ్యాక్ మీద ఫ్రంట్ కూడా డ్రాయింగ్ వేసేస్తారండి వాళ్ళు. నిన్ను కూడా వీడియో తీనా? నిన్ను కూడా తీసేనా వీడియో? వర్కర్ చూడండి ఏమంటున్నాడు, నన్ను వీడియో తీమాకండి మేడం, మీరు కటింగ్ వరకు తీసుకోండి వీడియో. అంతేనా? కటింగ్ వరకే వీడియో, నిన్నొద్దుగా, నిన్నొద్దు. అదే मेरा वीडियो नहीं, मेरा मैडम देगा तो बुलाएगा, इधर आ जाओ అంటదా. అలా ఆవిడ వచ్చేసే వీడియోలో వద్దంటదంట. ఇది క్లాత్ 1.5 మీటర్ తీసుకున్నామండి. ఆవిడ నడుం సైజు వచ్చి 49 అన్న మాస్టర్. నడుం సైజు 39 నడుం సైజు. మాకు మెజర్మెంట్కి ఒక బ్లౌజ్ ఇచ్చారండి, కానీ మాకు డౌట్ వచ్చి మేము బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాం అన్నమాట. ఆవిడ ఇచ్చిన బ్లౌజ్కి బాడీ మెజర్మెంట్స్కి అసలు సంబంధమే లేదు. అందుకని మనం ఎప్పుడు కూడా వాళ్ళని వేసుకొని చూసిన బ్లౌజ్ మాత్రమే కస్టమర్ దగ్గర మనం తీసుకోవాలండి. చాలా టిప్స్ ఉంటాయండి మన ఛానల్లో. మీరు చివరి వరకు దాన్ని నెట్టేయకుండా చూస్తే, మనకి స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుందండి. అసలు ఆ బ్లౌజ్ అసలు ఎప్పటిదో తెలీదు. నడుము చూసారు ఎంత, ఆ బ్లౌజ్ వచ్చేసేసి 33 ఉందండి నడుము. ఇది వచ్చేసి మేము తీసుకున్నది వచ్చేసేసి మంది 39 ఉంది. చూడండి ఎంత డిఫరెంట్. మనం ఆ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం స్టిచ్చింగ్ చేస్తే కస్టమర్తో మనకి ప్రాబ్లం అయిపోద్ది అనమాట.
నెక్ ఓన్లీ డ్రాయింగే వేసారండి. అసలు కటింగ్ చేసేటప్పుడే స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయడం అండి. వాళ్ళు అసలు ఆ గిర్రని ఉంటుంది కదా, ఆ గిర్రతో అలా డ్రాయింగ్ గీసేసేసి బ్యాక్ మీద ఇలా చేశారండి. చూడొచ్చు మీరు అసలుకి. దానికి మన ఖర్చులు వదులుకొని ఇచ్చేశారు. ఓన్లీ కటింగ్ టచ్ ఇవ్వడమే, కటింగ్ మాత్రం చేయరు. అసలు నెక్ అస్సలు కట్ చేయరు వీళ్ళు. మీరు ముందు కస్టమర్ని అడగండి, బ్లౌజ్ కరెక్ట్గా మీకు సరిపోయిందా లేదా. మెజర్మెంట్స్ మీకు తీసుకోవడం రాకపోతే కనుక, బ్లౌజుతో స్టిచ్చింగ్ చేయాలంటే బ్లౌజ్ కరెక్ట్గా వేసుకుని రన్నింగ్ బ్లౌజ్ మాత్రమే తీసుకోండి. ఎప్పుడో దాచి బీరువాల్లో పెట్టి అది తీసుకొచ్చి ఇచ్చి కుదరలేదని చెప్తారండి కస్టమర్ మాత్రం. అదే ఎక్కడున్న ప్రాబ్లం అదేనమాట. ఇప్పుడు చూడండి, ఇవిడికి హ్యాండ్ ఎలా కట్ చేస్తున్నాం, 1.5 మీటర్ క్లాత్ అనమాట. ఈ 1.5 మీటర్ క్లాత్లు ఇవిడికి హెమ్మింగ్, పైపింగ్ కూడా కాదు, క్రాస్ బెల్ట్కి మొత్తానికి. వాళ్ళకి ఏంటంటే 1.5 మీటర్ ఎందుకు, మీటర్ సరిపోతుంది కానీ మాత్రమే చెబుతారు. కానీ మీటర్ సరిపోదండి అందరికీ కూడాను. మీటర్ బాగా హెవీ అనమాట. 43 అంటే చూడండి చెస్ట్ మీరు మెజర్మెంట్. క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకోకుండా మేము క్రాస్ బెల్ట్కి వాడుతున్నామండి. చూడండి, హెమ్మింగ్కి వాటికి అన్నిటికి వేరే క్లాత్లు వేస్తే బాగోవు కదా, అందుకనే మేము ఎక్స్ట్రానే తీసుకుంటామండి. వీళ్ళు ఏంటంటే అసలు క్లాత్ కొంచెం కూడా బాగా ఎక్కువ ఉండాలి వీళ్ళకంటే. అదే క్లాత్, సేమ్ క్లాత్ మెజర్మెంట్, అదే జాయింట్లైనా సేమ్ క్లాత్ వేసేలా ఉండాలి తప్పితే వేరే క్లాత్ వేస్తే వీళ్ళకి అసలు నచ్చదు. మనం ఏంటంటే కొంచెం కక్కుర్తి పడుతూ ఉంటాం. అంటే కక్కుర్తి అంటే బట్ 1 మీటర్ బాతికి అలా సరిపోద్ది. కానీ ఈవిడికి మాత్రం హ్యాండ్కి కూడా జాయింట్ పడుద్ది. మనం వేరే క్లాత్ ఎక్కడ తెస్తాం, మన దగ్గర ఎక్కడ పెట్టుకొని ఇది చేస్తాం. అందుకనే మనం మాత్రం కస్టమర్ దగ్గర అసలు తక్కువ క్లాత్ అసలు స్టిచ్చింగ్ అనేది చేయకూడదండి. ఎక్కడ చేస్తాం, మన దగ్గర ఎక్కడ వేసేస్తాం, అదే వాళ్ళకి నచ్చితే ఓకే అంటారు, నచ్చలేదానికి ఇదేసావు అదేసావు అని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ సేమ్ ఎక్కడైనా జరిగాయి. మన బాడీ కూడా అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి. 6 మంత్స్కి 3 మంత్స్కి అంటే ఒక్కొక్క లావ్ అవుతూ ఉంటాం, తగ్గిపోతూ ఉన్నట్టు. మనం వేసుకునే డైలీ వేర్ బ్లౌజులే మనకి ఎలా ఉంటాయి అంటే అవి ఒక్కొక్కసారి లూజ్గా అనిపిస్తాయి, ఒక్కొక్కసారి బాగా టైట్గా అనిపించి ఒక కుట్టు మనమే ఓడి తీసుకుంటాం. అలాంటప్పుడు మనం మెజర్మెంట్స్ తీసుకోవడమే కరెక్ట్. ఎలాంటి వాళ్ళకి ఆ బ్లౌజ్ నచ్చకపోతే కనుక మళ్ళీ కస్టమర్ వేరే దూరం వెళ్ళలేరు కాబట్టి మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేయడమే బెటర్ అండి. క్రాస్ బెల్ట్ 9.5 తీసుకున్నట్టున్నాడండి. ఖర్చు పోను తీసుకుంటున్నాడండి. తను ఖర్చు పోను తీస్తున్నాడు. చూడొచ్చు మీరు, వీడియో చివరి వరకు చూడండి. ఇది మొత్తం
మొత్తం ఖర్చు పోను అటు ఇటు ఖర్చుతో కాకోకుండా 11, 12 ఉందండి ఇది మొత్తం. క్రాస్ బెల్ట్ 12 అయినా లెంత్ 12. ఓ మాస్టర్, క్రాస్ బెల్ట్ 12 ఉందా అది లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ 12 ఉందా? 11 12 ఖర్చుతో కలిపి అదిగో 12 ఉందో చూడండి. ఓకే, 3.5 ఉందండి అటు సైడు. ఇటు సైడ్ వచ్చేసేసరికి 4 కరెక్ట్గా చూసారుగా మీరు. మిడిల్లోనేమో 3 ఉంది చెప్పండి అని చెప్తున్నారు. 3.5 3.25 అండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అండి. జాయింట్ పెట్టకు, క్లాత్ ఉంది కదా, జాయింట్ పడకుండా చూడు. జాయింట్ పడకుండా ఒరిజినల్కి జాయింట్ పడ్డా ఓకే, కానీ దీనికి జాయింట్ నై ఉందిగా, క్లాత్ ఉందిగా, జాయింట్ ఎందుకు ఇంకా. హ్యాండ్ కూడా జాయింట్ పడి పైన ఒరిజినల్ క్లాత్ కూడా జాయింట్ పడితే చిరాకు వచ్చిందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అందుకని మనం కస్టమర్ దగ్గర కొంచెం క్లాత్ అంటే ఎక్కువ అంటే మరీ ఓవర్గా ఏం కాదు, మనకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఈ చెస్ట్ 45, 43, 47 ఉన్న వాళ్ళకి 1.5 మీటర్ క్లాత్ కంపల్సరీగా ఉండాల్సిందేనండి. హ్యాండ్ మాత్రం 4 వేసి కట్ చేయరండి, ఒక్కటే సింగిల్గా కట్ చేస్తారు. బ్యాక్ ఫ్రంట్ మొత్తం 4, ఎన్నున్న బ్లౌజులు మీకు 10 ఉన్నా సరే ఒక్కసారే కట్ చేస్తారు. ఇట్లా హ్యాండ్ వచ్చేసరికి మాత్రం విడిగా ఒక్కటే కట్ చేస్తున్నారండి. ఇది మొత్తం 19 అంగుళాలు ఉందండి. సంక రౌండ్ వచ్చేసేసి దాని లెంత్ మనకి 8.5 తీసుకుంటే కరెక్ట్గా 9.5 సరిపోతుంది. అంగుళం కరెక్ట్గా కలుస్తుంది, కంపల్సరీగా మనకి రౌండ్ షేపుల్లో కలుస్తుంది. ఆయన తీసేది ఇప్పుడు అదే సేమ్ కరెక్ట్గా చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి కొలవడం చేస్తాడు. హ్యాండ్ లూజ్ వచ్చి 14 అంగుళాలు ఉందండి. ఇది అంటే దానిలో సగం 7 అంగుళాలు పెట్టి కలిపాడు.
ఇదండి కరెక్ట్గా బాడీ కొలతలతో కటింగ్. దీని స్టిచ్చింగ్ వీడియో కంపల్సరీగా పెడతాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి. నా నెంబర్ వచ్చి 9346779054కి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ కూడా చేయొచ్చండి. స్టిచ్చింగ్ చేసి కొరియర్ సౌకర్యం కలదు. స్టిచ్చింగ్ చేసి మేము కొరియర్ చేయగలం.